నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. మన పోలిక దేవునితో ఉందా? మన యువతో కంపేర్ చేసుకుంటున్నాం. మన పక్కింటి వాళ్ళతోనా, లేకపోతే మన కుటుంబ సభ్యులతోనా, లేకపోతే ఎవరో ఒక వ్యక్తిని చూసేది ఆ వ్యక్తి కంటే నేను పరిశుద్ధుని, ఆ వ్యక్తి కంటే నేను నీతిమంతుని, ఆ వ్యక్తి కంటే నేను భక్తిపరునని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పటి వరకు మరొక్కసారి ఎందుకో ప్రభు నీతోనే సూటిగా మాట్లాడాడు. నీతోనే సూటిగా దేవుడు మాట్లాడాడు, నీతోనే మాట్లాడాడు. నీవు ఎంతగా నీవు పరిశుద్ధపరచబడాలంటే నీ ఎదుట యేసు క్రీస్తును ఉంచుకోవాలి. ఆయన పరిశుద్ధతను చూడాలి, ఆయన మాటను చూడాలి, ఆయన ప్రవర్తన చూడాలి, ఆయన గుణగణాన్ని చూడాలి, ఆయన నడవడికను చూడాలి. అలాంటి ఒక పరిశుద్ధత మాలో రూపుదిద్దబడాలని నీవు కోరుకోగలిగితే ఇప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా ఒక్కొక్కళ్ళట్టి పరిశుద్ధత కలుగునుగాక. పరిశుద్ధ